విశాఖ జిల్లా గాజువాకలో మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ 60 వసంతాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ శ్రీ భరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యతను తెలియజేస్తూ భారీ ప్రార్థనా మందిరాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయమని అన్నారు. మన్నా చర్చ్ ద్వారా చేపడుతున్న అనేక కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. పేదల సంక్షేమానికి ఈ సంస్థ ఎనలేని ప్రోత్సాహాన్ని అందిస్తుంది అని కొనియాడారు. యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి శిరోధార్యం అని పేర్కొన్నారు. యేసుప్రభు ఆశీస్సులు అందరిపై ఉండాలి అని ఈ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కో ఫౌండర్ బిషప్ రాచెల్ జె కొమనాపల్లి, అధ్యక్షుడు బిషప్ స్పర్శ్ జన్ రాచెల్ పంచిగల్ల, చైర్మన్ బిషప్ సుదర్శన్ జ్యోతి, ఆశా కొమనాపల్లి, రాక్ చర్చ్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు డాక్టర్ దీవెన్ కుమార్, విజయ ఉపాధ్యక్షుడు బిషప్ పీటర్ అండ్ భారతి పిల్లి తదితరులు పాల్గొన్నారు. దేవుని యొక్క నామ మహిమాంతంగా జీవించాలని విశాఖ ప్రతినిధిగా ఇంకొక స్లోగన్ కూడా ఆయన మరి ఈ నూతన ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో మాకు ఇక్కడ పిలిచి మాకు ఈ గౌరవం ఇందులో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రభు ఒక అందరికీ ఉండాలని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత ముఖ్యంగా మా ఎంపీ గారు కూడా ఎంత అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మన వైజాగ్లో ఎక్కడో నిర్మాణం చేయడం ముఖ్యంగా మరి పెద్దలకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన గాజువాకలో ఇంత అద్భుతమైనటువంటి హాల్ నిర్మాణం చేయడం నిజంగా మా అందరికీ కూడా గర్వం అని చెప్పేసి, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం. మీకు మాకు కూడా సేవ చేసేటువంటి భాగ్యం కల్పించారని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఆ ప్రభు ఒక ఆశీస్సు మన అందరికీ ఉండాలని, మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, మన పిల్లలు అందరూ కూడా మంచిగా స్థిరపడాలని చెప్పి కోరుకుంటున్నాం. స్ట్రక్చర్ మీరు కట్టారంటే ఫినిషింగ్ కూడా కొంచెం క్వాలిటేటివ్గా చేస్తే మీకు లాంగ్ టర్మ్ సూట్ అవుతుంది. ఎక్కువ నేను చూసింది ఏంటి అంటే సివిల్ స్ట్రక్చర్ వైపు చాలా మంది బాగా కడతారు, దానికి ప్రాపర్ డిజైన్ లేకపోవడం వల్ల ఇన్ఎఫిషియన్సీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందులో అకూస్టిక్ క్వాలిటీ అట్లా అవుతుంది. మీరు మాట్లాడినప్పుడు అందరికీ స్పష్టంగా కనపడాలి. అది వినపడుతుందా లేదా అనేది బిల్డింగ్ కంటే బాగా అర్థం అవుతుంది. అకూస్టిక్ ప్లానింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళు చదువుతున్నట్టు వాళ్ళు కూడా అనుభవించారు. Goal of leadership, goal of God should be to uplift people so that they don't if they are in a particular position, by being disciplined, by following the principles of God and of the Manna ministry, whatever you are preaching, they should be uplifted to the next level. They should be model citizens of society. ఎక్కువ నేను నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియానిటీ ఆర్ హిందూయిజం, ఎక్కడికైనా ఇదే చెప్తాను. చాలా మంది చూసేది ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మంచి నమ్మకం. ఏ ఇండివిజువల్ వాళ్ళ అన్నమాటపై నిలబడతారో వాళ్ళు నాకు వాళ్ళు గౌరవించాలనిపిస్తుంది. ఎవరైతే పైన మాట మాట్లాడతారో ఎవరైనా చర్చ చేస్తారో వాళ్ళకి నాకు కొద్ది గౌరవం ఉంటుంది. సో యూఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్, పీటర్ గారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. వాళ్ళ మెంబర్స్ అయ్యారు ఏంటి అంటే ఓవర్ నైట్ మనం ఏ సొసైటీని మార్చలేము, కానీ సమాజం దృష్టికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ప్రతి దగ్గర అందరూ చేసే మాట చెప్పే మాట అని చెప్తున్నాను. ఈరోజు మన్నా చర్చ్ 60 సంవత్సరాలు నిండుకొని సందర్భంగా ఈరోజు మా చర్చ్ డెలిగేషన్ జరగడం జరిగింది. చర్చ్ డెలిగేషన్ గురించి మేము చాలా ప్రయాసపడి, ఒక ఎన్ఎస్ కొమానపల్లి గారు చాలా ప్రయాసపడి ఒక స్థలాన్ని తీసుకున్నారు. స్థలం తీసుకుని ఈ రోజు ఇంత చర్చ కట్టడం చాలా మేము అందరం సంఘ సభ్యులుగా ఉండడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ప్రయాసపడ్డారు. ఇందులో కూడా ఈ చర్చ కట్టడంలో కూడా చాలా మంది పేదవాళ్ళు డొనేషన్ ఇచ్చారు. ఎవరు డబ్బున్న వాళ్ళు ఎవరు లేవు, కానీ అందరు పేదవాళ్ళు వాళ్ళ వచ్చిన దాంట్లోనే ఒక 10%, 5% అలా ఇచ్చుకుంటూ వచ్చి ఈ స్థితికి వచ్చిందంటే ఈ యొక్క మన్నా సంఘంలో ఉన్న ప్రజలు, మన్నా సంఘం యొక్క
ప్రార్థనా పరుల వల్ల ఇలా జరిగింది. ఈ 60 సంవత్సరాలు నిండుకున్న సందర్భంగా ఈ డెలిగేషన్ ఈ మన యొక్క దేశంలో ఉన్న మన పాస్టర్లు అందరూ వచ్చి ఈ డెలిగేషన్ లో పాల్గొన్నారు. అది కాకుండా ఈ పాల్గొనడం కాకుండా తర్వాత మన ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు వచ్చారు, తర్వాత భర్త గారు వచ్చారు. అందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా దేవుడు దీవెనలు మెండుగా ఉండాలని, అలా మీడియా మిత్రులు కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ